नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। चीफ मिनिस्टर के चंद्रशेखर राव इस हफ्ते अपने आबाई मौजे चिन्ना मादिका का दौरा करेंगे और ज़रूरी मजदूरों से बातचीत करेंगे। साबिक वजीर और सिद्दीपेट के रुकन असम्बली टी हरीश राव चीफ मिनिस्टर के दौरे के इंतजाम की जिम्मेदारी संभाले हुए हैं। वो चीफ मिनिस्टर से उन मजदूरों की मुलाकात का प्रोग्राम तरतीब देंगे। याद रहे कि चीफ मिनिस्टर तकरीबन 2 साल के वक्फे के बाद अपने आबाई मौजे का दौरा कर रहे हैं। वज़ीर दाखिला महमूद अली ने आज पुलिस कमिश्नरेट अच्छाकुंडा की इमारत में CCS, SOT और IT सेल की दफातर का अफ्ताह किया। इस तकरीब में वज़ीर लेबर सी मल्ला रेड्डी ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। डायरेक्टर जनरल पुलिस M महेंद्र रेड्डी और दूसरे अहदेदार भी इस मौके पर मौजूद थे। कमिश्नर पुलिस महेश भगवत ने वज़ीर दाखिला का खैर मकदम किया। कुलटी दामोदर साहब गारू మా DGP మహేందర్ రెడ్డి గారు పచ్చకొండలో 3 ఆఫీస్ ఇనాగరేషన్ చేశారు. చాలా బాగా ఇది ఫస్ట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ చాలా బాగా కట్టేసిన చాలా మంచి ఐ థింక్ రచ్చకొండలో ఐ థింక్ ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఉంది. ఎంత బాగా సిస్టమేటిక్ కట్టారు. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీసుకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ బాగా ఉంది అంటే కొంచెం అట్మాస్ఫియర్ బాగా ఉన్నాయంటే చాలా బాగా డిసిప్లిన్ వస్తుంది. మా ఇండియాలో మా పోలీస్ అంటే ఇప్పుడు తెలంగాణలో నంబర్ 1 పోలీస్ అట్లా పనిచేస్తున్నారు. ఇంతకుముందు తెలంగాణ వచ్చే ముందు చాలా మా స్టేట్లో అంటే కొంచెం కర్ఫ్యూ అవుతుంది, క్రిమినల్ రైట్ జరుగుతుంది, క్రైమ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు చాలా క్రైమ్ రేట్ తగ్గింది. రచ్చకొండలో అంటే చాలా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. చాలా బాగా ఉంది. ఇది ఆఫీస్ నియర్లీ ఈ 3 ఆఫీసులు 7 కోట్ల రూపాయలు మా ఆనరబుల్ సీఎం గారు శాంక్షన్ చేశారు. ఇది సెకండ్ అంటే CCS అండ్ SOT ఆఫీస్ ఎట్ భగత్ నగర్. CCS ఆఫీస్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్. అలా మొత్తం సైబర్ క్రైమ్లో అంటే కంట్రోల్ అవుతుంది. చాలా లేటెస్ట్ టెక్నాలజీ అక్కడ యూజ్ చేశారు. చాలా పెద్ద బిల్డింగ్ ఉంది అది. ఇంకంటే ఇది ఇంకొకటి అంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఇప్పుడు అంబర్పేటలో ఇక్కడ ఇనాగ్రేషన్ చేశారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే మన దగ్గర 1600 వెహికల్స్ ఉన్నారు, 900 లైట్ వెహికల్ మోటార్ వెహికల్స్ ఉన్నారు. ఆయనకి రిపేరింగ్ కోసం ఆయనకు ఏం ఎట్లా టైం టు టైం ఎట్లా రిపేర్ చేయాలి అంటే చాలా కష్టమవుతుంది. ఇది ఆఫీస్ ద్వారా చాలా బాగా రిపేర్ అవుతాయి. మోటార్ వెహికల్స్ అంటే ఇప్పుడు మా సీఎం గారు చాలా పెట్రోలింగ్ కోసం ఇన్నోవా మోటార్స్ అలాట్ చేశారు. నియర్లీ మా సీఎం గారు ఆ టైంలో అంటే 700 crore శాంక్షన్ చేశారు. ఇప్పుడు మొత్తం తెలంగాణలో అంటే పెట్రోలింగ్ కోసం చాలా బాగా వెహికల్స్ ఉంది. ఇంతకుముందు ఇండియాలో అదర్ స్టేట్లో లేదు, మన దగ్గర ఉంది. పోలీస్ స్టేషన్కి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ అంటే ఇంతకుముందు పబ్లిక్తో భయం ఉంది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటే చాలా ఫ్రెండ్లీ పని చేస్తున్నారు. నేను ఉన్నప్పుడు మూమెంట్లో నా ఇల్లు అంటే ఆజంపురాలో ఉంది, చాదర్గఢ్లో అంటే 200 మంది ఉన్నారు పోలీస్ స్టేషన్ బయటకి. గాడి ఆపి ఏమైంది అంటే వేస్తాం మంచిగా తీసుకొచ్చిన పోయి మీరు మాట్లాడలేదు సార్ మా లీడర్ వస్తున్నారు. ఎప్పుడు అంటే ఇంత ఫ్రెండ్లీ పోలీస్ ఉంది. చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. రిసెప్షన్లో అంటే మంచి ట్రైన్ పంచికు పెడుతున్నారు రిసెప్షన్. ఇప్పుడు అది CCS ఆఫీస్లో అంటే ఒక చిల్డ్రన్ కోసం కేర్ సెంటర్ అంటే బేబీ కేర్ సెంటర్ పెట్టారు. ఐ థింక్ ఇక్కడ ఉంది తెలంగాణలో మా ఫస్ట్ టైం. నేను చాలా కమిషనర్ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. అమ్మాయి అంటే డెలివరీ తర్వాత 5-6 మంత్స్ లీవ్ వస్తుంది. లీవ్ తర్వాత అంటే ఫీడ్ చేయాలంటే కష్టమవుతుంది. ఎవరు తీసుకురావాలి తీసుకుపోవాలి అంటే ఇలా ఇది బేబీ కేర్ సెంటర్లో అంటే చాలా ఈజీగా పేరెంట్స్ కూడా చాలా ఫెసిలిటీస్ ఉంది. పేరెంట్స్కి పిల్లలకు కూడా చాలా ఫెసిలిటీస్ ఉంది. చిన్న పిల్లలు ఇంటిలో లేకుంటే ఎవరు తీసుకువచ్చాలి ఫీడింగ్ చేయాలంటే కష్టమవుతుంది. ఐ థింక్ తెలంగాణలో ది ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఉంది, CCS ఆఫీస్ ఉంది. అక్కడ బేబీ కేర్ సెంటర్ పెట్టేసిన చాలా మంచి. నెక్స్ట్ అది అందరూ మా ఆనరబుల్ సీఎం గారు పోలీసులో లేడీస్లోకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఐ థింక్ 40% కానిస్టేబుల్లోనే పోలీసులో లేడీస్కు అపాయింట్ చేస్తున్నారు. చాలా బాగా అవుతుంది. ఇట్లా అయిందని తెలంగాణ తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు ఆల్రెడీ 2015లో 10,500 రిక్రూట్మెంట్ చేశారు. అలా SI అంటే కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇప్పుడు అంటే నియర్లీ 18,000 అపాయింటెడ్ చేశారు. మొత్తం ఇంటర్వ్యూ అయింది.
ఫిజికల్ టెస్ట్ అయింది. విత్ ఇన్ మంత్లో అంటే మ్యారిట్ బేసిస్లో మొత్తం అపాయింట్ చేస్తున్నారు. పోలీసులు అంటే చాలా ఎంత మంచి ఇస్తే అంత బాగా అవుతుంది. ఇప్పుడు పోలీసులు అంటే చాలామంది మన దగ్గరికి వచ్చి చెప్తున్నారు, సార్ పోలీస్ స్టేషన్ పోతే బాగా ఆఫీసర్ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు సార్, మనతో మాట్లాడుతున్నారు. రచ్చకొండ కమిషనర్ గారు కోసం నేను చైర్మన్ గారితో కారులో మాట్లాడిన చాలామంది నా దగ్గర వచ్చిన తర్వాత ఆయన మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు సార్, జస్టిస్ చేస్తున్నారు సార్, నాకు అయితే థ్యాంక్స్ చెప్తున్నారు. నా ద్వారా నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా డీజీపీ గారు కమిషనర్ గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు, శుభాకాంక్షలు చెప్తున్నారు. పోలీస్ అంటే చాలా బాగా ఇమేజ్ అయితే చాలా బాగా అవుతుంది. పోలీస్ అంటే చాలా ఆల్ డిపార్ట్మెంట్ నంబర్ 1 డిపార్ట్మెంట్ పోలీసే ఉంది. ఎందుకంటే ఎవరికి ప్రాబ్లం వస్తే పోలీస్ దగ్గర పోతే జస్టిస్ అయితే అంటే చాలా హ్యాపీలో లైఫ్ నడుస్తుంది. ఇప్పుడు చాలా పోలీస్ ద్వారా ఎవరెవరు రౌడీస్ ఉన్నారో ఆయనకు చాలా టైట్ కంట్రోల్ చేశారు, పీడియాక్ బుక్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ అట్మాస్ఫియర్ మొత్తం తెలంగాణ చాలా బాగా ఉంది. ఈ టైంలో అంటే ఎంత సీసీటీ కెమెరా పెట్టి అంటే మొత్తం నియర్లీ హైదరాబాద్లో అంటే 3 lakhs ఎక్కువ పెట్టారు. రచ్చకొండలో నియర్లీ 85,000 కెమెరా పెట్టారు. సీసీ కెమెరా ద్వారా ఏమవుతుంది అంటే క్రైమ్ చేసిన మంచి ఈజీగా డిటెక్ట్ అవుతున్నారు. ఎంతమంది సీసీ కెమెరా లేకుంటే ఎవరితో డౌట్ ఉన్నాయో తీసుకొచ్చే కష్టమవుతుంది ఆయనకు మనకు. ఇప్పుడు సీసీటీ కెమెరా ద్వారా ఇంకొకటి అంటే మా ఆనరబుల్ సింగ్ గారు పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ బంజారాయిలో తయారు చేస్తున్నారు. మొత్తం ఇండియాలో అంటే 29 స్టేట్ ఉంది, చాలా పాత స్టేట్ ఉంది 50 years 60 years. మన స్టేట్ అంటే కొత్త స్టేట్ మన స్టేట్ ఉంది. మన దగ్గర ఇది ఫస్ట్ టైం మా ఆనరబుల్ సీఎం గారు. मज़ाफ़ाती इलाके मेदीपल्ली के नए पुलिस स्टेशन का आज वज़ीर दाखिला महमूद अली के हाथों इफ्तिताह अमल में आया। इस तकरीब में वज़ीर लेबर सी मल्ला रेड्डी, मेडसा ज़िले के अरकान असम्बली और कौंसिल के अलावा डीजीपी महेंद्र रेड्डी ने मेहमानान एजाज़ी की हैसियत से शिरकत की। कमिश्नर पुलिस महेश भगवत ने मेहमानों का खैरमकदम किया। महमूद अली ने इस मौके पर बताया कि बंजाराहिल में 300 करोड़ रुपये के मसारिफ से एक कमांड कंट्रोल रूम कायम किया जा रहा है। रियासत भर में 18,000 पुलिस कांस्टेबलों की मखलूआ जायदादों को पुर करने के लिए इकदाम किए जा रहे हैं। इसमें 40% जायदादें खवातीन के लिए मुख्तस की गई हैं। टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायती वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप सिरपुर कागजनगर के कोटा सिलसिला में कल फॉरेस्ट रेंज ऑफिसर मिस अनीता पर हमले का वाक़या पेश आया था। आज वहां हालात काबू में रहे। मौके में जंगलात के मुलाजिमीन ने 20 हेक्टर अराजी को, जिसे हुकूमत ने अपनी तहवील में ले लिया है, हरिता हरम प्रोग्राम के तहत शजरकारी की। रमंगनम के कमिश्नर वी सत्यनारायण, डिप्टी कमिश्नर मंशियाल, अक्षिता मूर्ति, जायद पुलिस दस्तों के साथ वहां पहुंच गए थे और सूरत हाल पर नजर रखे हुए हैं। डिस्ट्रिक्ट कंजर्वेटिव फॉरेस्ट ऑफिसर CP विनोद कुमार ने मौके में जंगलात के अहदेदारों के हमरा मौजे का मुआयना किया। इसी दौरान TRS के रुकन असम्बली कोनेरू कुंडप्पा के भाई कोनेरू कृष्णा और उनके 20 साथियों को, जिन्हें पुलिस ने कल रात गिरफ्तार कर लिया था, आज अदालती तहवील में भेज दिया गया है और उन्हें आदिलाबाद की डिस्ट्रिक्ट जेल में महबूस रखा गया है। ఈ రోజులలో మనకు తెలుసు ఇదంతా రాజకీయాలకు కాకుండా చూసుకోవాలి. మేమనేది ఖచ్చితంగా నేను పర్సనల్ గా చేయట్లేదు. रियासती बीजेपी के महिला मोर्चा ने TRS हुकूमत पर शदीद तनकीद की और कहा कि रियासत में पुलिस और जंगलात के अहदेदार तक महफूज नहीं है। मोर्चा की सदर अकोला विजया ने
किम्स हॉस्पिटल में कागजनगर में जख्मी फॉरेस्ट रेंज ऑफिसर अनीता की मिजाज पुरसी के बाद अखबारी नुमाइंदों से बातचीत कर रही थी। उन्होंने अनीता को यकीन दिलाया कि बीजेपी और रियासत की सारी खवातीन उनके साथ खड़ी हैं। అంటే కారణం కేసీఆరే। ఇవాళ మహిళలు ఒక బయటకు వచ్చి నడవలేని పరిస్థితి ఏర్పడ్డది అంటే కారణం కేసీఆరే। ఎందుకంటే 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి ఈ రాష్ట్రం, ఈ యొక్క రాష్ట్రంలో మహిళలే లేనట్టు, మహిళా ఎమ్మెల్యేలే లేనట్టు, అసలు మహిళల గురించి పట్టించుకోకుండా ఒక్క మహిళను కూడా మీ యొక్క క్యాబినెట్లో తీసుకోకపోవడమే మహిళల్ని అవమానపరుస్తుంది కేసీఆర్। ఆ కిందన ఎమ్మెల్యేలు కూడా, ఆ కిందన టీఆర్ఎస్ వాళ్ళు కూడా మహిళల్ని అవమానపరుస్తున్నారు। ఆ మహిళలంటే ఒక కేసీఆర్ కుటుంబం, ఒక కవితమ్మ, ఒక శోభమ్మ, లేకపోతే ఇంకెవరో రాములమ్మ, వీళ్ళు తప్ప ఇంకెవరు కనిపిస్తలేరు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం। ఇవాళ జరిగినటువంటి ఈ యొక్క మహిళా ఆఫీసర్ మీద దాడి ఈ యొక్క సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఇవాళ కేసీఆర్ చేస్తూ ఉన్నారు। ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు, కేసీఆర్కి పోయే కాలం వచ్చింది, మరి పోయే కాలం వచ్చింది కాబట్టి మహిళని గౌరవిస్తలేడు కాబట్టి ఉన్నటువంటి కిందన్నటువంటి స్థాయి వాళ్ళంతా కూడా అదే విధంగా ఉంటున్నారు। ఇవాళ పోలీసుల గురించి చెప్పాలంటే సిగ్గుగుంది మాకు। కాకి డ్రెస్ వేసుకున్నారా, టీఆర్ఎస్ చొక్కా వేసుకున్నారా అని చెప్పి మేము పోలీసులను ప్రశ్నిస్తూ ఉన్నాం। ఇవాళ టీఆర్ఎస్ పింక్ కలర్ చొక్కా వేసుకున్నట్టు ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడు వచ్చి ఒక మహిళా ఆఫీసర్ మీద దాడి చేస్తూ ఉంటే చోద్యం చూసుకుంటా ఒక పోలీసులే వీడియో తీసి మళ్ళీ వైరల్ చేసిండ్రు అంటే ఈ పోలీసులు చేసినటువంటి జాబ్ ఏందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। పోలీసులకు చీమనెత్తురు లేదా, మీరు నెల తీసుకున్నటువంటి ఈ జీతము మా ప్రజల సొమ్ము కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు పోలీసులకు కూడా। ఇది తెలంగాణ రాష్ట్రమా లేకపోతే బీహార్ ఒక రౌడీజం ఉన్నటువంటి రాష్ట్రమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం। ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం మేము బంగారు తెలంగాణ కావాలనుకున్నాం కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువైతున్నాయి అంటే యథా రాజా తదా ప్రజ అన్న విధంగా నడుస్తూ ఉంది। ఇవాళ కేసీఆర్ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చిన ఒక్క మహిళను కూడా మహిళా మంత్రి ఇవ్వకపోవడమే మొట్టమొదట ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు గౌరవం ఇస్తలేరు। మరి ఆ ఇవ్వని పక్షాన ఆయన కిందన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మహిళలంటే చిన్న చూపు, మహిళలంటే వాళ్ళ కళ్ళ కనబడని విధంగా ఇవాళ జరిగినటువంటి సిరిపూర్ కాగజ్ నగర్లో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ మీద ఒక ఎమ్మెల్యే తమ్ముడు, ఒక పక్క ఎమ్మెల్యే, ఎందుకంటే ఇక్కడ నా దగ్గర సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఉన్నాయి, నేను నా దగ్గర వీడియో తీసుకోవడం జరిగింది। అంటే ఇవాళ ఒక గతంలో వేరే పార్టీ నుంచి గెలిచి 14లో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక రౌడీ, అంటే తెలంగాణకు వ్యతిరేక కార్యకలాపాలు చేసినటువంటి తెలంగాణ ద్రోహి, అటువంటి అతన్ని ఇవాళ ఈ టీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు పార్టీలోకి తీసుకొని మళ్ళా మొన్నమైనటువంటి 18లో టికెట్ ఇచ్చి గెలిపించిందంటేనే రౌడీలని ఇవాళ పెంచి పోషించుకుంటున్నాడు కేసీఆర్ అని చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం। ఎందుకంటే ఇలా కోనేరు అప్ప గురించి ఎవరికి తెలియదని కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు అతని గురించి, ఆయన మహిళల పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తాడని। గతంలో ఎక్స్చేంజ్ ఆఫీసర్ మంగ పైన ఆయన మాట్లాడిన తీరు, ఆయన విరుచుకుపడ్డటువంటి తీరు, మరి అది చూసి కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫీసర్ మీద మంగ అనేటువంటి ఒక ఆఫీసర్ మీద ఆయన చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి కూడా అతని మీద ఏమాత్రం చర్య తీసుకోలేదు। చర్య తీసుకోకపోగా మళ్ళీ మొన్న 18లో టికెట్ ఇచ్చిండ్రు, మళ్ళీ గెలిపించిండ్రు। ఇవాళ ఒక బీసీ బిడ్డ ఆఫీసరు ఇవాళ అటవిక రాజ్యంలో అటవిక అధికారినిపై అనాగరిక ఈ దాడిని పూర్తి స్థాయిలో బీజేపీ ఖండిస్తూ ఉంది। ఇవాళ మహిళా ఆఫీసర్కే భద్రత లేదు। ఇవాళ మొన్నటికి మొన్న 9 నెలల బిడ్డ మీద, 9 నెలల పసికందు మీద ఇంత అత్యాచారం జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం
కళ్ళు మూసుకోనుంది. ఈ సిగ్గులేని ప్రభుత్వానికి ఏమాత్రం కూడా కనిపించకుండా ఉంది. మొన్నటికి మొన్న లాల్ బజార్లో లాలాపేటలో ఒక అమ్మాయి పైన ఒక అబ్బాయి కిరోసిన్ పోసి పట్ట పగలు తగులబెడితే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమగుడినట్టు లేదు. మొన్న పోయినటువంటి యాదాద్రిలో 12 ఏళ్ళు 11 ఏళ్ళ ఆడబిడ్డల మీద పసిబిడ్డల మీద వ్యభిచార గృహాలు నడిపిస్తూ ఉంటే ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తొత్తులుగా ఉండి వాళ్ళని కాపాడినటువంటిది. మనం రోడ్ల మీద దింపి ఇజ్జత్ తీస్తున్నాడు అనడానికే ఇలా ఒక ఆఫీసర్ మీద దాడి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ని నేను అడుగుతా ఉన్నా, ఒక మహిళని మినిస్టర్గా ఎందుకు చేయలేదని చెప్పి. 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఒక మహిళా కమిషన్ చైర్మన్ ఎందుకు చేయలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే నేనే రాజు నేనే మంత్రి అని నువ్వు చేసినటువంటి అరాచకాలకు ఇవాళ మేము సొంతంగా చర్మగీతం పాడతాము. ఇవాళ మహిళల ఉసురు ముడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికే 9 నెలల బిడ్డ దగ్గర నుంచి మొదలుకుంటే ఇవాళ ఒక ఆఫీసర్ మీద జరిగినటువంటి దాడి కూడా. ఇవాళ మేము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, కోనేరు అప్ప గురించి మీకు తెలియదా కేసీఆర్ అని చెప్పి అడుగుతా ఉన్నాం. మహిళల గురించి ఎంత అసభ్యంగా మాట్లాడతాడని చెప్పడానికి నిన్న అక్కడ ఆఫీసర్ మీద ఆ చుట్టూ ఉన్నటువంటి మహిళా ఆఫీసర్ మీద దాడి చేయడమే కాకుండా అమ్మనా బూతులు తిట్టిరని చెప్పి వీడియో మరి మా దగ్గర ఉన్నది. వాళ్ళు ఏ విధంగా తిట్టిరని చెప్పేసి ఎమ్మెల్యే తమ్ముడే కాదు ఆ యొక్క ఎమ్మెల్యే కూడా ఏం మాట్లాడిండని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహిళలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ యొక్క ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు చెప్పడం జరిగింది. ఆ వీడియోలు ఉన్నాయి. నేను ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే ఒక మహిళా మంత్రిని వేయండి, వెంటనే మహిళా కమిషన్ని పెట్టండి, వెంటనే ఆ స్థానిక ఎమ్మెల్యేని రాజీనామా చేసేట ఆ యొక్క ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ యొక్క వైస్ చైర్మన్ ఎవరైతే ఇంత అరాచకానికి పాల్పడ్డాడో కృష్ణారావు అనేటైనా ఇవాళ మేము చూసినాము, ఫేస్బుక్లో చూసినాము. ఆయన ఏం పెట్టిండండి, మమ్మల్ని టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మమ్మల్ని సస్పెండ్ చేయలేదు, మేము రైతుల పక్షాన నిలబడి మేము రిజైన్ చేసిన, నేను పార్టీకి రిజైన్ చేసిన, నేను ఈ యొక్క పదవికి రిజైన్ చేసిన అని చెప్తా ఉన్నాడు. అంటే ఒక పక్కనేమో ఆ గవర్నమెంట్ భూమి ఇలా మొక్కలు నాటాలి అని చెప్పేది నీ గవర్నమెంటే. ఇవాళ రిజైన్ చేసినటువంటి కృష్ణారావు ఇవాళ ఎవరైతే కోనేరప్ప ఎమ్మెల్యే ఉన్నాడో వాళ్ళందరూ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగాడివైతే నువ్వు రిజైన్ చేయి, ఆ గోండుల పక్షాన రైతుల పక్షాన నిలబడి నీ ఉద్యమాన్ని సాగించుకో తప్ప అధికార పార్టీలో ఉండి తమాషా చేస్తూ ఉంటే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు లేరని చెప్పేసి ఆ కోనేరుకి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీని మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఒక పక్క మీ వైస్ చైర్మన్ వాళ్ళు సస్పెండ్ చేయలేదు, నేను రిజైన్ చేసిన అని చెప్తా ఉంటే సిగ్గులేని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ ఎమ్మెల్యేని ఎందుకు సస్పెండ్ చేయట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే మేము చెప్పినటువంటి 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మహిళా మంత్రిని వేయాలి, మహిళా కమిషన్ని వేయాలి, ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేయాలి. ఇవాళ ఒక డిఎస్పీ మీద తీసుకున్నటువంటి వేటు ఏదైతే ఉందో ఎమ్మెల్యే మీద కూడా తీసుకోవాలి. మీరు చేసి ఎవరైతే డిఎస్పీని వీళ్ళని ఎవరినైతే సస్పెండ్ చేసిరో చాలా మంచి పని చేసిరో అదేవిధంగా ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేస్తే కొంచెమన్నా చీము నెత్తురు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసీఆర్కి ఉందని మేము అనుకుంటాము. ఇవాళ ఒక మనిషిలాగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా చూడాలనుకున్నాం, కానీ మహిళలకు భద్రత లేని రాష్ట్రం చూడాలనుకోవట్లేదు. ఇవాళ భూములు తీసుకోమని మీరే చెప్తారు, మీరే లేడీ ఆఫీసర్ని అక్కడ పంపిస్తారు, మళ్ళీ మీ నాయకులతోనే దాడి చేపిస్తారు. ఏందయ్యా ఈ రాజకీయం అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం. మహిళా ఆఫీసర్ ఉన్నారో అనిత గారిని నేను మాట్లాడించడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆమె భయభ్రాంతులకు గురై ఉంది. నా ప్రాణాన్ని ఎవరు రక్షిస్తారు అని చెప్పేసి ఒక ఆఫీసర్ అడుగుతూ ఉంది. నాకు ప్రాణానికి హాని ఉందా ఎమ్మెల్యే ద్వారా అని చెప్పేసి అంటా ఉంది. అంటే దీని బాధ్యత మరి రేపు కేసీఆర్ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ ఆమెకి ఏమైనా జరిగినా, ఆమె యొక్క ఉద్యోగం విషయంలో ఏమైనా చిన్నగా పొరపాట్లు జరిగినా ఈ బాధ్యత కేసీఆర్దే. ఎందుకంటే ఆమె బాధపడతా చెప్తా ఉంది, మరి నా ప్రాణానికి హాని ఉంది, నా ప్రాణ భద్రత కాపాడడానికి నాకు బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి ఆ మహిళా ఆఫీసర్ కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే ఒక సామాన్యమైనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, ఒక
సామాన్యమైనటువంటి మహిళ పరిస్థితి ఏందని చెప్పేసి నిజంగా ఒక మహిళగా నాకు చాలా బాధగా ఉంది. ఈ యొక్క ఏదైతే అంశం ఉందో దీన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తాము. आउटर रिंग रोड पर हिमायत सागर के करीब एक हादसे में नई नवेली दुल्हन बरसर मौका हलाक हो गई, जबकि दीगर 2 अफराद जख्मी हो गए। बताया जाता है कि देविया अपने रिश्तेदारों के हमरा महबूबनगर में अपने ससुराल से मियाँपुर मैको को जा रही थी कि उनकी कार एक लारी में घुस गई। दोनों जख्मियों को करीबी हॉस्पिटल में मुंतकिल कर दिया गया है। देविया की 10 महीने पहले ही शादी हुई थी। पुलिस मसरूफ़ तहकीकात है। हयात नगर ऑटो रिंग रोड पर एक तेज रफ्तार कार के रोड डिवाइडर से टकराकर उलट जाने के नतीजे में एक ही खानदान के 2 अफराद हलाक हो गए। बताया जाता है कि मिरियालगुड़े के रहने वाले 41 साल रविंद्र चारी अपने अरकान खानदान के साथ श्री सैलम मंदिर में पूजा के बाद वापस हो रहे थे। 4 जख्मियों को करीबी हॉस्पिटल में शरीक कर दिया गया है। पुलिस हयात नगर मसरूफ़ तहकीकात है। अब A1 टाउनशिप चिविला और मोइनाबाद के दरमियान मेन रोड से 1.3 किलोमीटर आबादी से लगा हुआ तमाम डेवलपमेंट के साथ जहां आप अपना घर बना के रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ। 4 लाख में 100 गज का प्लॉट, ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, बीटी रोड, कॉलेज, बस स्टॉप जैसी तमाम सहूलियतें दस्तयाब हैं। आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। मजीद मालूमात के लिए हमें कॉल करें। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशर्स डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कॉन्टैक्ट 7799603838। स्पाइस जेट के हमले के अरकान के बशमूल 43 मुसाफिरीन सूरत एयरपोर्ट पर कल रात उस वक्त करिश्माती तौर पर बच गए जब भोपाल से सूरत आने वाली फ्लाइट ने रनवे से पहले और टैक्सी से काफ़ी दूर लैंडिंग कर दी। इस हादसे के बाद एयरपोर्ट को मुकम्मल तौर पर बंद कर देना पड़ा, जबकि सूरत आने वाली फ्लाइट्स का रुख अहमदाबाद की तरफ मोड़ दिया गया था। रियासत के सरकारी, इमदादी और गैर इमदादी डिग्री कॉलेजेस में मुख्तलिफ कोर्सेज की 2,44,000 सीटें मखलूआ हैं। वेब काउंसलिंग के पहले और दूसरे मरहले में 1,72,909 सीटें पूरी हुई हैं। नेशनल काउंसिल फॉर हायर एजुकेशन आर लंबार्दी के मुताबिक रियासत में सीटों की जुमला तादाद 3,83,513 है। पहली और दूसरी वेब काउंसलिंग में 99,035 तलबा ने अपनी सीट्स कंफर्म की है, जबकि तीसरे वेब काउंसलिंग में 50,238 तलबा ने अपने कोर्सेस और कॉलेजेस को चुना है। इंटरमीडिएट सप्लीमेंट्री इम्तिहानात के नतायज आने के बाद डिग्री कॉलेजों में दाखिले की दरखास्तों और सीट अलाटमेंट में इजाफा हो सकता है। जिन तलबा को सीट अलाट हो गई है उन्हें 4 जुलाई से पहले रिपोर्ट कर देने की हिदायत दी गई है। जम्मू कश्मीर में एक बस के खाई में गिर जाने के हादसे में 20 अफराद हलाक और दीगर 10 अफराद जख्मी हो गए। तमाम जख्मियों को करीबी हॉस्पिटल में शरीक करवा दिया गया है। दूसरी तरफ हिमाचल प्रदेश में एक स्कूल बस के हादसे में 3 स्कूली बच्चे हलाक हो गए। यहाँ ये बताना ज़रूरी होगा कि कश्मीर के शोपियान में गुज़िश्ता हफ्ते भी एक ख़तरनाक हादसे में 11 स्कूली तलबा हलाक हो गए थे। नायब सदर जमहूरिया वेंकैया नायडू आज 70 बरस के हो गए। राज्यसभा में इजलास की कार्रवाई के दौरान बिला लिहाज वाबस्तगी जमात तमाम अरकान ने वेंकैया नायडू को, जो राज्यसभा के सदर नशीन भी हैं, सालगिरह की मुबारकबाद दी और अपनी नेक तमन्नाओं का इजहार किया। इसी दौरान वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने भी एक ट्वीट के जरिए वेंकैया नायडू को मुबारकबाद दी। उन्होंने कहा कि गुज़िश्ता 2 बरस से वो नायब सदर की हैसियत से बड़ी तनदेही के साथ मुल्क की खिदमत कर रहे हैं और राज्यसभा की कार्रवाई को भी बेहुस्न खूबी अंजाम दे रहे हैं। नरेंद्र मोदी ने कहा कि वो उनकी तंदुरुस्ती और दराज़ी उम्र के लिए प्रार्थना करते हैं। मरकजी वज़ीर कंज्यूमर अफेयर्स रामविलास पासवान ने आज राज्यसभा की रुकनी की हैसियत से हलफ ले लिया। वो गुज़िश्ता हफ्ते ही बिहार से बिला मुकाबला मुंतखब हुए थे। उन्होंने हिंदी में हलफ लिया। अपनी सियासी ज़िंदगी में रामविलास पासवान दूसरी मरतबा राज्यसभा के लिए मुंतखब हुए हैं। वो इलाकाई जमात लोक जनशक्ति के सदर हैं, जो NDA का हिस्सा है। गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल, गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत।
गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो, या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड, अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। हांगकांग की बर्तानिया से आज़ादी और चीन को हवालगी की 22वीं सालगिरह के मौके पर आज हांगकांग में जबरदस्त हंगामे हुए। हिंदुस्तानी क्रिकेट खिलाड़ी विराट कोहली उन अजीम खिलाड़ियों में शामिल हो गए जिन्होंने लंदन में जारी वर्ल्ड कप टूर्नामेंट के दौरान निस्फ सेंचुरी मुकम्मल की है। दीगर 2 खिलाड़ियों में बांग्लादेश के शकीब उल हसन और ऑस्ट्रेलिया के कप्तान अरविंद फिंच शामिल हैं। विराट कोहली ने इस टूर्नामेंट के दौरान मुसलसिल 5 निस्फ सेंचुरियां बनाई हैं। इंग्लैंड के खिलाफ खेले गए मैच में उन्होंने 66 रन बनाए। वेस्टइंडीज के खिलाफ खेले गए मैच में 72, अफगानिस्तान के खिलाफ 67, पाकिस्तान के खिलाफ मैच में 77 और ऑस्ट्रेलिया के साथ मुकाबले में 82 रन बनाने का रिकॉर्ड कायम किया है। हिंदुस्तानी टीम के खिलाड़ी विजय शंकर को, जो जख्मी है, वर्ल्ड कप टूर्नामेंट से बाहर कर दिया गया। उनकी जगह अब मानिक अग्रवाल को शामिल किया गया है। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।